కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వీర నరసింగారావు ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గ్రామస్తులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అపరిచిత లింకులు, ఓటీపీలు, ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులతో ప్రజలు సత్సంబంధాలు కొనసాగిస్తూ నేరాల నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు. అన్న మీరు అందరూ మంచిగా అయితే ఈ బుర్ర బాలయ్య గౌడ్ గారు స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, వాలీబాల్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక్కసారి వాళ్ళకు కరదల ధ్వనులతో ఉండాలని ఉద్దేశం. కాబట్టి అదేవిధంగా సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బోధన చేసి వెళ్ళాలి. పట్టూరి రాజేందర్, గుడేపల్లి, జంగిలి తిరుపతి, పట్టూరి రాజేందర్ లేకుంటే ఇంట్లో రాజేందర్, ఇంకో వంశీ, పెద్ది సంతోష్, నార్లా శ్రీనివాస్. వెరీ డిఫికల్ట్. ప్రతి రూట్ చెక్ చేయాలి, ప్రతి రూట్ లో సీసీటీవీ కెమెరా చెక్ చేయాలి. ఇది కానీ అన్ని రూట్ లో మనకి అన్ని విలేజెస్ లో మొత్తం విలేజెస్ లో ఆల్ ఇంపార్టెంట్ రూట్ లో సీసీటీవీ కెమెరా ఉంటే ఈజీగా ఇది తొందరగా చెక్ చేయవచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో డిటెక్షన్ లో ఎట్లా యూజ్ అవుతుంది. అట్లాగే ఎవరైనా దొంగలు మీ ఊరికి వస్తే ఆ సీసీటీవీ కెమెరా ఉంది ఇక్కడ, ముందే తనకి ఐడియా ఉంది, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే సీసీటీవీ కెమెరాలు క్యాప్చర్ అయ్యారు. ఈ పోలీస్ ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ మీకోసం ప్రోగ్రామ్ కోసం అందరూ వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. మీ ఊళ్ళో రావడం చాలా సంతోషం నాకు. ఇప్పుడు చాలా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి అవసరం ఉంది ఈ ప్లాట్ఫామ్ లో. కాబట్టి అన్ని టాపిక్ గురించి కొంచెం మాట్లాడతాం. ఇంపార్టెంట్ మ్యాటర్స్ జాగ్రత్తగా వినండి. పోలీసింగ్ లో ఒక కెమెరా పెడితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 పోలీస్ మెన్. ఒక 10 పోలీస్ ఆఫీసర్ బదిలీ సీసీటీవీ కెమెరా, 1 సీసీటీవీ కెమెరా విల్ వర్క్. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ కెమెరా. కానీ మీ ఊరిలో పబ్లిక్ ప్లేస్ లో ఇది పెట్టడం జరిగింది. ఇది కాకుండా మీ ఇంటి బయట కూడా పెట్టవచ్చు. ఇంటి బయట పెట్టి సింపుల్ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ కూడా లేదు. 3000-4000 రూపీస్ కెమెరా ఉంటాయి. రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి. నా భర్త హెల్మెట్ వేసుకోలేదు, దీనివల్ల చనిపోయారు. వన్ ఎగ్జాంపుల్. ఇట్లాగే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. రామకృష్ణ కాలనీ ఒక లేడీ ఉన్నారు, భర్త కూడా చనిపోయారు, కొడుకు కూడా చనిపోయారు యాక్సిడెంట్ లో 6 months లోపల. అట్లాగే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి వేర్ హెల్మెట్ వేసుకోలేదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల లేకపోతే ఓవర్ స్పీడ్ వల్ల చనిపోయారు. మీ ఊరు బయట చాలా ఇంపార్టెంట్ మేజర్ రోడ్ ఉంది కాబట్టి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇది. సో దీనివల్ల దీని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ మీకు 1 అకౌంట్ నుంచి 2 అకౌంట్, సెకండ్ నుంచి థర్డ్ నుంచి 4, ఇట్లాగే మొత్తం దేశంలో తిరుగుతుంది. ఆ తర్వాత దేశం బయట కూడా వెళ్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో కంట్రీస్ ఉన్నాయి, వియత్నాం,
హైలాండ్ కంబోడియా అక్కడ పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది, మొత్తం డబ్బు అక్కడ పోతుంది. ఇట్లాగే ఆఫెన్స్ జరిగిన తర్వాత వెంటనే మీరు కంప్లైంట్ చేస్తే 1930 కాల్ చేసి ఇది చెప్పాలి, ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇట్లా ఈ టైం జరిగింది. చాలా మంది క్యాష్ కాకుండా డిజిటల్ పేమెంట్ వాడుతున్నారు, యూపీఐ వాడుతున్నారు, ఫోన్ పే, పేటిఎం అన్ని అందరి దగ్గర ఉన్నాయి. చాలా మంచి కన్వీనియంట్ అయింది. ఏటీఎం నుంచి విత్డ్రా చేయడానికి అవసరం లేదు, క్యాష్ జేబులో పెట్టడానికి అవసరం లేదు, అన్ని చాలా మంచి కన్వీనియంట్ అయింది. కానీ దీనివల్ల సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కూడా పెరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి విలేజ్ లో సఫిషియెంట్ కెమెరాస్ ఉండాలి. ఇంపార్టెంట్ రోడ్స్ లో, ఇంపార్టెంట్ ఏరియాస్ లో, పబ్లిక్ ఏరియాలో ఎక్కడెక్కడ గ్యాదరింగ్ ఉంటాయి, రిలీజియస్ ప్లేసెస్ అన్ని ప్లేసెస్ లో మేము సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చేస్తాము, కొన్ని కేసెస్ కెమెరాస్ ఖరాబ్ అయింది, అది రిప్లేస్ చేస్తాం. ఇట్లాగే మీ ఊరు నుంచి ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇంకా ఊరు తిరిగి అన్ని ఊర్లో ఇప్పుడు అన్ని విలేజెస్ లో చేస్తాం. దాదాపు ఇప్పుడు 600-700 కెమెరాస్ కొత్తగా పెట్టడం జరుగుతుంది ఈ మంత్ లో. ఇది బెనిఫిట్ ఆఫ్ సీసీటీవీ కెమెరా. ఇది కాకుండా కమింగ్ టు అదర్ ఇష్యూస్, అందరికి రోడ్ యాక్సిడెంట్ వీడియో చూసారు అందరూ రోడ్ యాక్సిడెంట్ వీడియో. మీ ఊరు వాళ్ళు కూడా ఉన్నారు, ఏమైనా వీడియో చూపించాము, అది మొత్తం కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. చాలా మంది యాక్సిడెంట్ జరుగుతుంది, చాలా మంది చూసి ఉంటారు. మీ ఊరు రోడ్ పక్కన ఉంది కాబట్టి ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగితే మీరు ఐ విట్నెస్ ఉంటారు, మీ ముందు కూడా జరిగి ఉంటాయి. కానీ ఈ జనరేషన్ అటువంటి ఏమైంది, ఎవరు హెల్ప్ చేయట్లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత గోల్డెన్ అవర్ ఉంటాయి, ఫస్ట్ అవర్. దీంట్లో మీరు హెల్ప్ చేస్తే, హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తే అట్లీస్ట్ బతకడానికి ఛాన్స్ ఉంటాయి. లేకపోతే 1 hour ఎక్కడ వదిలిస్తే మీరు వీడియో రికార్డ్ చేస్తే ఫోన్ లో, కానీ హెల్ప్ చేయకపోతే చనిపోతారు అక్కడ. దీనికి గవర్నమెంట్ ద్వారా స్కీమ్ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా స్కీమ్ ప్రకారం పోలీసు వాళ్ళు బెదిరిస్తారు, ఇట్లా జరగదు, మీ మీద కేసు అవ్వదు, ఇట్లా జరగదు, ఏం కేసు ఉండదు. మీకు ఇన్ఫాక్ట్ ఏం యాక్టివిటీ చేస్తున్నారు, ఇల్లు నుంచి బయట వెళ్ళిన స్కూల్ ఏం చేస్తున్నారు, కాలేజ్ ఏం చేస్తున్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉన్నారు, స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ ఏం చేస్తున్నారు, మీరు 2-wheeler ఇచ్చారా లేదా, 18 years లోపల చైల్డ్ ఉంటే దానికి మీరు స్మార్ట్ ఫోన్ ఇస్తే వెరీ డేంజరస్, 2-wheeler ఇస్తే కూడా వెరీ డేంజరస్. 18 తర్వాత కూడా ఏం పని లేదు, జస్ట్ కాలేజ్ వెళ్ళడానికి మీరు 2-wheeler ఇస్తే అది కూడా డేంజరస్. ఒక యంగ్ కాలేజ్ స్టూడెంట్ కి మీరు 2-wheeler ఇస్తే దీనికి మిస్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది దీంట్లో హై స్పీడ్ డ్రైవింగ్ చేస్తారు, రకరకాల ఇది చేస్తారు. కానీ ఇక్కడ నుంచి ట్రేస్ చేసేటప్పుడు ఏసీబీ గారే ట్రేస్ చేశారు, ఏసీబీ గారే ట్రేస్ చేసినప్పుడు ఎక్కడెక్కడ మనకి సీసీటీవీ దొరికింది, అన్ని సీసీటీవీ మేము చెక్ చేస్తాము. కొన్ని సీసీటీవీ కెమెరా విలేజ్ ఎంట్రన్స్ ఎగ్జిట్ లో ఉన్నాయి, కొన్ని కెమెరాస్ ఇల్లు బయట కూడా పెడతారు, షాప్ బయట కూడా పెడతారు. అన్ని కెమెరాస్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నుంచి 85 కిలోమీటర్ ఉన్న దూరం టౌన్ ఉంది, ధర్మపురి టౌన్, అందరికి తెలుసు ధర్మపురి, గోదావరి పక్కన. అక్కడ వరకు మనకి ట్రేస్ అయింది. అక్కడ మనకి వాళ్ళు వాడిన బైక్ ట్రేస్ అయింది, అక్కడ వాడిన లాడ్జ్ ట్రేస్ అయింది. ఆ లాడ్జ్ లో మనకి చాలా ఎవిడెన్స్ దొరికింది, వాళ్ళకి మొబైల్ నెంబర్ దొరికింది. ఆ తర్వాత వాళ్ళు ఇనాగ్రేట్ చేసాము ఈ 2 కలిపి 40 కెమెరాస్. సీసీటీవీ కెమెరా మనకి ఎందుకు ఇంపార్టెంట్, దీనికి బెనిఫిట్ ఏంటి, ఈ పెట్టడం ఈ ఊరికి ఏం బెనిఫిట్ వస్తుంది, ఇది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్. ఈ 40 కెమెరాస్ మీరు పెట్టారు, అందరూ చూడవచ్చు. ఏ వెహికల్ వస్తుంది, ఏ వెహికల్ ఎక్కడ పోతుంది, ఏ మనిషి ఎక్కడ వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని మీకు ఈ సీసీటీవీలో కనపడుతుంది. ఇది లైవ్. కానీ దీంతో పాటు ప్రీవియస్ కూడా ఏం జరిగింది, లాస్ట్ 15 days లో, 20 days, 30 days క్రితం ఏం జరిగింది, అది కూడా దీంట్లో చూడవచ్చు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చనిపోతారు. అట్లాగే మీ ఊరు బయట కూడా ఉంది రోడ్, జగిత్యాల మెయిన్ రోడ్ ఉంది, చాలా హెవీ ట్రాఫిక్ ఉంటాయి. ఇక్కడ నుంచి 2-wheeler లో పడుతుంటే మీ పిల్లలు మైనర్ డ్రైవింగ్ మీరు అలౌ చేస్తే పిల్లలు రోడ్ మీద వెళ్తే యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ చూస్తే ఏమున్నాయి, హై స్పీడ్ లో బండి నడుపుతారు. సెకండ్, హెల్మెట్ వేసుకోరు. థర్డ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తారు, ఆల్కహాల్ త్రాగి డ్రైవింగ్ బండి నడిపిస్తారు. ఇట్లా చేస్తే యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరంలో దాదాపు 200 మంది చనిపోయిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై హెల్మెట్ వేసుకోవాలి. నా భర్త హెల్మెట్ వేసుకోలేదు, దీనివల్ల చనిపోయారు.
మన ఎగ్జాంపుల్ ఇట్లాగే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. రామకృష్ణ కాలనీ ఒక లేడీ ఉన్నారు, భర్త కూడా చనిపోయారు, కొడుకు కూడా చనిపోయారు యాక్సిడెంట్ లో 6 months లోపల. అట్లాగే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి వేర్ హెల్మెట్ వేసుకోలేదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల లేకపోతే ఓవర్ స్పీడ్ వల్ల చనిపోయారు. మీ ఊరు బయట చాలా ఇంపార్టెంట్ మేజర్ రోడ్ ఉంది కాబట్టి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇది. సో దీనివల్ల దీని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ మీకు వెరీ డిఫికల్ట్, ప్రతి రూట్ చెక్ చేయాలి, ప్రతి రూట్ లో CCTV కెమెరా చెక్ చేయాలి ఇది. కానీ అన్ని రూట్ లో మనకి అన్ని విలేజెస్ లో మొత్తం విలేజెస్ లో ఆల్ ఇంపార్టెంట్ రూట్ లో CCTV కెమెరా ఉంటే ఈజీగా ఇది తొందరగా చెక్ చేయవచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో డిటెక్షన్ లో ఎట్లా యూజ్ అవుతుంది. అట్లాగే ఎవరైనా దొంగలు మీ ఊరికి వస్తే ఆ CCTV కెమెరా ఉంది ఇక్కడ, ముందే తనకి ఐడియా ఉంది, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే CCTV కెమెరాలో క్యాప్చర్ అయ్యారు. ఈ విలేజ్ లో ఏమైనా దొంగతనం అఫెన్స్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు తనకి పట్టుకుంటారు. ఆ ఉద్దేశంతో తను అఫెన్స్ చేయరు. ఇది మంచి డెటరెన్స్ అంటాం, క్రైమ్ డెటరెన్స్. ఇక్కడ వచ్చిన తర్వాత CCTV కెమెరా చూస్తే ఇక్కడ క్రైమ్ కూడా చేయరు. ఒకసారి మీ పిల్లలు దీని మీద అలవాటు అయి ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దీని మీద అడిక్టెడ్ ఉంటే మళ్ళీ అది ఆ డ్రగ్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి బిహేవియర్ అవుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దీని రిలేటెడ్ కూడా మీ పిల్లలు యాక్టివిటీ మీద సర్వేలెన్స్ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ మీ నోటీస్ లో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు గంజాయిలో అడిక్ట్ అయ్యారు, మన దగ్గర డి అడిక్షన్ సెంటర్ ఉన్నాయి. ఆ డి అడిక్షన్ సెంటర్ లో అడ్మిట్ చేస్తే 10-15 days లో ట్రీట్మెంట్ కూడా మంచి ఇస్తారు. ఆ తర్వాత he can come back to life, normal life. అట్లాగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ గురించి మీ పిల్లలకి చెప్పాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం యాక్టివిటీ చేస్తున్నారు, సడన్ గా ఏమైనా బిహేవియర్ లో చేంజ్ అయిందా,